మీకైతే అవగాహన ఉంటుంది, ఇప్పుడు రైతుకి ఏం తెలియకపోయి ఉండొచ్చు. మాది ఉప్పూరు గ్రామము, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. మేము సోయా పంట ఒక నెల 14 రోజుల క్రితం వేయడం జరిగింది. అయితే 14 రోజుల క్రితము మేము 18 రోజుల తర్వాత, అంటే 14 రోజుల క్రితం 18 రోజుల తర్వాత మేము సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మర్పల్లి వారి షాపును సంప్రదించి వారిపైన క్యూసీఫ్లెక్స్ అండ్ ఎస్పీఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది. ఈ మందు కొడితే సోయాలో గడ్డి మందు మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని కొట్టిపోయడం జరిగింది, ఎకరానికి 7 పంపుల చొప్పున. అయితే దీన్ని వాడడం వల్ల గడ్డి ఏమి చనిపోలేదు, కానీ సోయా మొత్తం చనిపోయింది. కనీసము ఒక 170 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు సోయా చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఓ గారిని కానీ ఏఈఓ గారిని కానీ సంప్రదించడం జరిగింది. వారసుగా ఎలాంటి స్పందన లేదు. ఫస్ట్ మేము 15 రోజుల క్రితమే వాళ్ళని సంప్రదించినాము, ఎలాంటి స్పందన లేదు. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరు మాకు కాంప్లైంట్ ఇవ్వండి, మేము అతని పైన చర్య తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఈ 15 రోజుల సంది మేము ఈ షాప్కు కానీ ఏవో ఆఫీసుకు కానీ చెప్పులు అరేలా తిరుగుతున్నాము, ఎవరు స్పందించడం లేదు. ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తే స్పందించి ఇప్పుడు కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంప్లైంట్ను రేస్ చేసి ది భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ను కానీ అదేవిధంగా ఇతని లైసెన్స్ను కానీ డిస్మిస్ చేసేసి మా రైతులకు ఎకరానికి ఒక 10 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు సోయా నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఒక రైతుగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.